హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నవతిల. ఈరోజు మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అనే టాపిక్లోని టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోని క్వశ్చన్ నెంబర్ 10 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ నెంబర్ 10తోని మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఇచ్చినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినట్టే. అంటే 30% డిడక్షన్ సిలబస్ ఏదైతుందో దాని ప్రకారం నేను చెప్తున్నాను. సో 100% సిలబస్ ఉండినట్లయితే మనకు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్లో ఇంకా థియరమ్స్ కూడా ఉంటాయి, పేర్ ఆఫ్ లైన్స్. దాని గురించి అయితే డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ 30% డిడక్షన్ చేసుకుని రిమైనింగ్ పార్ట్స్ ఏవైతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ద క్వశ్చన్ నెంబర్ 10 ఈజ్ షో దట్ ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 6x² minus 5x plus 5x minus 6y² is equal to 0 and 6x² minus 5x minus 6y² plus x plus 5y minus 1 equal to 0. Form a square. లాస్ట్ ఇయర్ మనకి పబ్లిక్ ఎగ్జామ్లో ఐపీలో కూడా అడగడం జరిగింది ఈ క్వశ్చన్. మనకి ఈ మోడల్ ఆఫ్ చూసుకుంటే ఈ టాపిక్స్తోని మన పేర్ ఆఫ్ స్ట్రైట్లో ఉన్న టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ ద స్క్వేర్. దిస్ ఇస్ ద స్క్వేర్ ఓఏబిసి. ఓఏబిసి అనేది ఒక స్క్వేర్. రైట్ యాంగిల్స్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. డియర్ రైట్ చేద్దాం. ఓఏఓబి అండ్ సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ అండ్ ఫోర్త్ లైన్. ఫస్ట్ మనం ఇచ్చినటువంటి పేర్ ఆఫ్ 2 లైన్స్ని కూడా మనం ఏం చేయాలి, 4 లైన్స్గా డివైడ్ చేయాలి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4గా డివైడ్ చేసిన తర్వాత మనం సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేసి ఓఏసిబి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డిస్టెన్సెస్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిబి ఈజ్ ఈక్వల్ టు ఓబి. అలాగే డయాగ్నల్స్ ఓసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని కూడా ప్రూవ్ చేయొచ్చు. అదొక ప్రాసెస్. అయితే సెకండ్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మనకి ఓఏ పర్పెండిక్యులర్ టు ఓబి. సో 1 పర్పెండిక్యులర్ టు 2 పర్పెండిక్యులర్ టు 3, 3 పర్పెండిక్యులర్ టు 4, 4 పర్పెండిక్యులర్ టు 1. సో ఇవన్నీ కూడా ఏంటి మనకు పర్పెండిక్యులర్ లైన్స్. అలాగే ఓఏ అంటే ఈక్వేషన్ 1 ప్యారలల్ టు ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 2 ప్యారలల్ టు ఈక్వేషన్ 4. అలా ప్యారలల్గా ఉన్నప్పుడు మనకి ఓఏ అనే పాయింట్ నుండి బీసీ అనే లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అలాగే ఓఏ అనే పాయింట్ నుండి ఏసీ అనే లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ రెండు కూడా ఈక్వల్గా వచ్చినట్టు అనుకోండి. దేర్ ఫోర్ గివెన్ లైన్స్ ఫార్మ్ ఏ స్క్వేర్ అని కూడా మనం ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రొసీజర్ చూద్దాం. Given pair of line is 6x² minus 5xy minus 6y² is equal to 0. ఫస్ట్ దీనికి మనం ఈ పేర్ ఆఫ్ లైన్ ఏదైతుందో దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 లైన్స్గా డివైడ్ చేద్దాం. సో ఫ్యాక్టర్స్ కట్టండి. 6x² minus 9xy plus 4xy. 9xyలోంచి 4xy సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 5xy minus 6y² is equal to 0. 6 6 36, మల్టిప్లై చేస్తే 36, ఎడిషన్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి 5x రావాలి. సో ఈ 2 టర్మ్స్లోంచి మనం ఏం కామన్ చేయొచ్చు, 3x కామన్ చేయొచ్చు. సో 2x minus 3y, 2x minus 3y ప్లస్ ఈ 2 టర్మ్స్లోంచి మనం 2y కామన్ చేయొచ్చు. కామన్ చేస్తే 2x minus 3y is equal to 0. సో ఈ 2 టర్మ్స్లోంచి మనం 2x minus 3y కామన్ చేసినట్లయితే 3x plus 2y is equal to 0. ఈ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. సో 2x minus 3y is equal to 0. This is equation number 1. Next, 3x plus 2y is equal to 0. This is equation number 2. This is the OA line, this is the OB line.
టూ లైన్స్. ఎప్పుడైనా మనకు ఆరిజిన్ గుండా లైన్స్ పాస్ అవుతున్నాయి, అందులో కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉండదు. అంటే ఫస్ట్ మనం యూజ్ చేసినటువంటి లైన్ నుంచి ఒక ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటటువంటి టూ లైన్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ రిమైనింగ్ ఆల్సో 6x² minus 5xy minus 6y² plus x plus 5y minus 1 is identically equal to 2x minus 3y plus n1 into 3x plus 2y plus n2. సో ఈ లైన్స్ ఎలా తీసుకుంటాం చూడండి. ఫస్ట్ గివెన్ పేర్ ఆఫ్ లైన్ రాస్తాం. మనకి హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే మనకి ఆరిజిన్ గుండా పాస్ అంటే కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉండదు, రిమైనింగ్ లైన్స్ యొక్క ప్రొడక్ట్ రాస్తాం. ఎప్పుడైతే మనకి ఎక్స్ ప్లస్ 5y ప్లస్ -1 అంటే 2gx ప్లస్ 2fy ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అనే లైన్ ఉందో మనకి కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ వరకు ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ వరకు వచ్చిన లైన్స్ ఏంటి? 2x minus 3y 3x plus 2y. సో కాన్స్టెంట్ టర్మ్ అని అడిషన్ చేయండి. ప్లస్ n1 ప్లస్ n2, లేదా మన ఇష్టం అక్కడ n1 n2 అని రాసుకోవచ్చు, xy అని రాయొచ్చు, లేదా p1 p2 అని కూడా నోట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కంపేర్ చేసేటప్పుడు ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసినట్లయితే మనకి 6x² minus 5xy minus 6y² అనే టర్మ్ వస్తుంది రెండింటిని. నెక్స్ట్ ఇంకేముంటాయి? n1 n2. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే n1 n2 వాల్యూ ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ టూ లైన్స్ ఏంటి మనకి AC అండ్ AB ఓకే కదా, స్క్వేర్ అనుకున్నాం మనం. ఈ స్క్వేర్లోని ఇది ఓ ABC ఇది ఫస్ట్ లైన్, ఈ సెకండ్ లైన్, ఈ టూ లైన్స్ ఫైండ్ అవుట్ చేసాం మనం. రిమైనింగ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది AC లైన్ BC లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకి x యొక్క కోఎఫిషియంట్ y యొక్క కోఎఫిషియంట్ కంపేర్ చేసాం. x యొక్క కోఎఫిషియంట్ y యొక్క కోఎఫిషియంట్. x యొక్క కోఎఫిషియంట్ చూద్దాం. 2 into n2 2n2 n1 into 3x 3n1x 3n1x అంటే xy కోఎఫిషియంట్ ఏంటి మనకి 2x into n2 2x n2 ప్లస్ n1 into 3x n1. ఈ రెండిట్లోంచి x కామన్ చేసినట్లయితే 2n2 ప్లస్ 3n1 2n2 ప్లస్ 3n1 ఏంటిది? x యొక్క కోఎఫిషియంట్. ఈ x యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 1. సో లైన్ ఎలా నడుచుకోవచ్చు మనం? 3n1 ప్లస్ 2n2 is equal to, here x యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 1, x1 కోఎఫిషియంట్ వాల్యూ ఈజ్ 1. This is equation number 3. Sorry. X యొక్క కోఎఫిషియంట్ ఏంటి? 3n1 plus 2n2 is equal to 1. నెక్స్ట్ y యొక్క కోఎఫిషియంట్ -3y into n2 -3y n2 n1 into 2n1 2y 2n1y y కామన్ చేసినట్లయితే మనకి 2n1 minus 3n2 is equal to, here y యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 5. y యొక్క కోఎఫిషియంట్ ఈజ్ 5. నెక్స్ట్ కాన్స్టెంట్ మనం రాసుకున్నా పర్వాలేదు. n1 n2 is equal to -1 n1 n2 equal to -1. సో ఈ టూ ఈక్వేషన్స్ మనకి ఏవైతే టూ ఈక్వేషన్స్ వచ్చాయి, ఈ టూ ఈక్వేషన్స్ సాల్వ్ చేసి మనం n1 వాల్యూ n2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో లైన్స్ ఏమొచ్చాయి మనకి? 3n1 ప్లస్ 2n2 -1 ఈక్వల్ టు 0 అండ్ 2n1 minus 3n2 minus 5 equal to 0 సో క్రాస్ మల్టిప్లికేషన్ n1 n2 1 2 minus 1 3 2 next -3 -5 2 -3. So cross multiplication n1 by 2 5s are -10 minus minus plus plus into minus minus
n2 by minus 2 plus 15, 1 by minus 9 minus 4. So n1 by minus 13, n2 by 13, 1 by minus 13. So n1 is equal to minus 13 by minus 13, n2 is equal to 13 by minus 13. 13 ki 13 cancel 1, 13 1 is 13, minus ki minus cancel. So n1 is equal to 1 and n2 is equal to minus 1. So n1 n2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. n1 n2 ఫైండ్ అవుట్ చేస్తే therefore the other two lines are 2x minus 3y n1 plus 1 equal to 0. This is equation number 3. And n2 3x plus 2y n2 value minus 1 equal to 0. This is equation number 4. So మనం 4 లైన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. This is OA and OB, remaining BC and AC. ఈ 2 లైన్స్ ఫైండ్ అవుట్ చేసింది. ఎప్పుడైతే మనకి 4 లైన్స్ వచ్చాయో 1 2 3 4. సో లైన్స్ చాలా లైన్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనం నెక్స్ట్ ఏం రాసుకున్నాం, 1 and 1 perpendicular to 2, 2 perpendicular to 3, 3 perpendicular to 4, 4 perpendicular to 1, 4 perpendicular to 1 and 1 parallel to 3, 1 parallel to 3, 2 parallel to 4, 2 parallel to 4. Remaining 4. The point of intersection 1 and 2 is 0, 0. సో 1కి 2కి మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఈ 2 లైన్స్కి 0, 0. సో ఈ 0, 0 అనే లైన్ నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి రిమైనింగ్ 2 లైన్స్ అంటే థర్డ్ లైన్కి ఫోర్త్ లైన్కి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0, 0 to 2x minus 3y plus 1 is equal to 0 is modulus of 2x1 minus 3y1 plus 1 by 4 plus 9 root is equal to 1 by root 13. 1 by root 13 perpendicular distance. సో మనకి ఫస్ట్ లైన్ చేసాం, ఏ లైన్ చేసాం, 2x మైనస్. నెక్స్ట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 0, 0 to remaining line 3x plus 2y minus 1 is equal to 0 is 3x1 plus 2y1 minus 1 modulus of 9 plus 4 root modulus of minus 1 by root 13 equal to 1 by root 13. ఎప్పుడైతే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా వచ్చి ఈక్వల్ వచ్చింది, ఇఫ్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఎప్పుడైనా మనకి లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా వచ్చాయి అంటే ఏమైంది, therefore OA is equal to OB. The two perpendicular lines are equal. OA perpendicular to OB. 2 lines की perpendicular distance అనేవి ఈక్వల్గా వచ్చాయంటే if the lines are form a square. So given pair of
lines forms a square. So given pair of lines form a square. This is the one of the most important long answer question learning, question number 10. Okay. This is the one of the longest question. వన్ ఆఫ్ ది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది కూడా. ఈ టైప్ ఆఫ్ మోడల్లో అదర్ క్వశ్చన్ కూడా ఇంకో ఉంటుంది, అది మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ రెఫర్ చేసుకోండి. నెక్స్ట్ మనం డిసిఎస్ డిఆర్ఎస్ అనేది టుమారో క్లాసెస్ నుండి డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.